ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ పాయింట్ కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్లో చీటింగ్ చేశాడా లేదా అన్నదే. దాని చుట్టూ చాలా ప్రశ్నలు ఉన్నాయి. అది ఎందుకు ఓపెన్గా అందరి ముందు ఆ వీడియో ప్లే చేసి కళ్యాణ్ని డెమోన్ని దాని గురించి క్వశ్చన్ చేయలేదు, చేసి వాళ్ళ వాదనలు ఎందుకు వినలేదు? అంటే ఇప్పుడు చూసినప్పుడు ఎలా ఉంటుందంటే 50-50గా ఉండొచ్చు. కొంతమంది చేయలేదు, అయినది కాలు ఒప్పుకున్నాడు అనిపించి ఉండొచ్చు, చేశాడు అనిపించి ఉండొచ్చు, జస్ట్ కాలు వరకు చూసి చెప్పలేము అనిపించి ఉండొచ్చు. నాకైతే కాలు వరకు చూసి ఎవిడెంట్గా ఎలా చెప్తాం? నేను చెప్తాను, నా వర్షన్ ఇంకోటి ఉంది, కంటికి కనిపించిన నిజం ఇంకోటి ఉంది, అది కూడా చెప్తాను. అయితే ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. చేసేసి దాన్ని ఒకవేళ ప్రూవ్ అయితే ఎందుకు కళ్యాణ్ కెప్టెన్సీ నుంచి తప్పించేసి మళ్ళీ ఎందుకు టాస్క్ పెట్టలేదు డెమోన్కి పెట్టినట్టు? సరే, ఇదంతా పక్కన పెట్టేసి అసలు ఇగ్నోర్ చేద్దాం కంప్లీట్గా అనుకున్నప్పుడు కేవలం తనూజ గారికి మాత్రం ఎందుకు చూపించారు? పోనీ తను వాటిలో ఎక్కడైనా వాడుకో, దాంతో ఏదైనా చెయ్యి, అందరికీ చెప్పు అని ఏదైనా అన్నారంటే లేదు, నీ ఆట మార్చుకో అని చెప్పారు. కానీ దాని ప్రకారం దాన్ని ఎక్కడ డిస్కస్ చేయొద్దని చెప్పారు. ఎందుకు? ఏం ప్లాన్ చేశారు? ఎపిసోడ్లు ఎంత ఎక్కువైపోద్ది అనుకున్నారా? రేపు ఫైర్ స్టామ్ వస్తుంది, మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ ఇవన్నీ మార్చడం ఎందుకు అనుకున్నారా? సో దానికోసం చెప్పారు. ఇదన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదొకటి ఉంది, డెమోన్ యాక్చువల్గా 2 సార్లు సైకిల్ చేశాడు. నాట్ ఓన్లీ ఇష్యూ, ఇంకోటి కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అదే నేను తమ్నైల్లో పెట్టిన కాకుండా ఇంకా చాలా మాటలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. లెంత్ తక్కువగానే ఉండేలా చూస్తాను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియోని మీరు లైక్ చేయండి. ఖచ్చితంగా కళ్యాణ్ డెమోన్ విషయంలో ఏదైతే ఉందో దాని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఆబ్వియస్గా కళ్యాణ్ ఫ్యాన్స్ అది చీటింగ్ కాదంటారు, యాంటీ వాళ్ళు చీటింగ్ అంటారు. బట్ నేను చెప్పే పాయింట్ అయిన తర్వాత న్యూట్రల్గా మీ పర్స్పెక్టివ్ని పెట్టడానికి ట్రై చేయండి. నేను దాని గురించి ఫస్ట్ మాట్లాడతాను, తర్వాత మిగతా పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ థింగ్, చీటింగ్ చేశారా లేదా అంటే 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ లైవ్లో. ఫస్ట్ పవన్ ఏం చేస్తాడంటే, బర్నీ గారు ఆఫ్ చేసి వచ్చి కూర్చున్న తర్వాత పవన్ కళ్యాణి చూస్తాడు, ఇటు సైడ్ చూస్తాడు, కళ్యాణి చూస్తాడు, ఇటు సైడ్ చూస్తాడు, కళ్యాణి చూస్తాడు, ఇటు సైడ్ చూస్తాడు. అప్పుడు ఆవిడ ఏమంటారంటే హెడ్స్ డౌన్, హెడ్స్ డౌన్, హెడ్స్ డౌన్ అని చెప్పి చెప్తూ ఉంటారు సంజన గారు. సో దాని తర్వాత ఈ షూది వస్తుంది, షూ తిప్పుతూ ఉంటాడు. కళ్యాణ్ చాలా క్లియర్గా షూ చూస్తాడు, చాలా క్లియర్గా షూ చూసిన తర్వాతే అటు చెప్తాడు. ఇక్కడ నేను అనుమానించింది ఏంటంటే, నేను రివ్యూలో కూడా కళ్యాణ్ ఏ విధంగా గెస్ చేశాడు అని. ఎందుకంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో సరిగ్గా మ్యాచ్ అవ్వట్లా. ఆయన చెప్పింది ఏంటంటే భరణి గారు అయ్యి ఉంటారు. ఎందుకు అంటే భరణి గారు తనూజాని దివ్యాని తీయరు, నాకు ఇమాన్యుయల్కి గ్రాఫ్ ఇండికేషన్ వేస్తే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇయ్యాయి, గ్రాఫ్ ఇండికేషన్ వేస్తే ఆయనది కొద్దిగా హై ఉంటుంది, నన్ను తీసేస్తారని. అప్పుడు కూడా ఇచ్చిన కౌంటర్ ఏంటంటే సేమ్ అప్లికబుల్ ఫర్ దివ్య కూడా కదా. దివ్య భరణి గారిని తనూజాని తీయదు, సెట్ అయిపోయింది కాబట్టి. ఆల్రెడీ ఇమాన్యుయల్కి తనకి గ్రాఫ్ ఇండికేషన్ వేస్తే ఆల్రెడీ తనని వర్స్ట్ ప్లేయర్ అంది, ఇమాన్యుయల్తో మంచి బాండ్ ఉంది. అలాంటప్పుడు ఆ విధంగా చూస్తున్న దివ్య కూడా తీస్తుంది కదా. ఇక్కడ దివ్య ఒక సైడ్ కూర్చుంది అండ్ భరణి గారు ఒక సైడ్ కూర్చున్నారు. ఇంకో విషయం, కావాలని వీళ్ళు పక్క పక్కన కూర్చోాలి, అది కూడా నేను ఇస్తా. ఇక్కడ కూర్చో కళ్యాణ్ అని చెప్పి కూర్చోాలి. అక్కడ ముందే బిగ్ బాస్ ఆ పొజిషన్స్ అన్ని అక్కడ స్టిక్కర్లు వేసి పెట్టాడు, ఎవరు ఎక్కడ కూర్చోవాలని చెప్పి స్టిక్కర్లు వేసి పెట్టాడు. మీకు తెలియకపోతే చెప్తారు. సో జరిగిందా ఇక్కడ ఇండికేషన్ కళ్యాణ్ ఇచ్చాడా అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ దెన్ 75% కళ్యాణ్ ఇండికేట్ చేశాడు. పవన్ దాన్ని చూశాడంటే పవన్ దాన్ని చూశాడు, సారీ పవన్ ఇండికేషన్ చేశాడంటే పవన్ ఇండికేషన్ చేశాడు, కళ్యాణ్ దాన్ని చూశాడంటే కళ్యాణ్ దాన్ని చూశాడు, చాలా క్లియర్గా వాళ్ళ లెగ్స్ చూశాడు, చూపులు చూశాడు, దాన్ని బట్టే డెసిషన్ తీసుకున్నాడు. చాలాసేపు థింక్ చేసి చివరికి బిగ్ బాస్ కళ్యాణ్ అని అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు చెప్పాడు. ఖచ్చితంగా జరిగింది. ఇదొక్కటనే కాదు, చాలా విషయాల్లో చాలా టాస్కుల్లో కళ్యాణ్ది చీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అవి ఫౌల్స్ అనండి, చీటింగ్స్ అనండి, ఏదైనా వర్డ్ యూస్ చేసుకోండి. ఫస్ట్ నుంచి చూసుకుంటే అన్నింటిలోనూ, ఈవెన్ ఈ వీక్లోనే ఆ ఇసుక దాంట్లో కూడా క్లియర్ కట్గా బాడీ వెయిట్ తీసుకున్నాడు, బాడీ సపోర్ట్ తీసుకుంటున్నాడు. మల్టిపుల్ టైమ్స్ ఇమాన్యుయల్ చెప్పిన తర్వాత అవుట్ చేసిన తర్వాత కూడా ఇంకో అరగంట ఉండేవాడిని అంటున్నాడు. ఈ శ్రీజ దానిలో కూడా అది తన తప్పైనా కాపైనా కూడా శ్రీజనే ముందు వచ్చింది. సో ఇది పద్దాకా రిపీట్ అవుతూ ఉంది. గేమ్ ఎంత బాగా ఆడినా ఇలాంటి మిస్టేక్స్ ఉన్నప్పుడు ఆ గేమ్కి వాల్యూ లేకుండా పోతుంది. గెలవటం ఇంపార్టెంట్ కాదు, విధానం ఇంపార్టెంట్, గెలిచే తీరు ఇంపార్టెంట్. తెలుసు కళ్యాణ్ని లేపుతున్నారని తెలుసు, కళ్యాణ్కి ఫ్యాన్స్ పెరిగారని తెలుసు, నేను పిఆర్ గిఆర్ అని అన్నా తీసేయండి పోని, ఒప్పుకోరని తెలుసు, కింద వేసుకుంటారని తెలుసు, తిడతారని తెలుసు. వాడెవడో నన్ను రపరప చేస్తాడంట, రపరప అడిగి ఇంత మీసం రాలేదు, వాడు నన్ను రపరప చేస్తాడంట. రారా విజయవాడ చూసుకుంటావు, రపరపగా అంట, పిల్లబచ్చేగాళ్ళు. సో నేనేమంటానంటే, అగైన్ ఇలాంటి కామెంట్స్ వల్ల నేను కంటెస్టెంట్స్ని నా
చూసే దృష్టి మారిపోయిద్ది అనుకుంటే అది కరెక్ట్గా నా మెచ్యూరిటీ బియాండ్ ఆల్ దిస్. నన్ను బూతులు తిట్టుకున్న కామెంట్స్ కూడా ఉంటే నేను వదిలేస్తున్నావు కూడా, ఇన్స్టాగ్రామ్లో వదిలేస్తా, అసలు నేను దాన్ని పట్టించుకోను. నా ఒపీనియన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అది నన్ను ఎఫెక్ట్ చేయదు. నా ఒపీనియన్స్ ఎప్పుడు స్ట్రైట్గానే ఉంటాయి. బాగా ఆడితే బాగా ఆడి, బాగా ఆడకపోతే బాగా ఆడలేదు, ఫౌల్ జరిగితే ఫౌల్ జరిగింది అని రిపీటెడ్గా జరుగుతున్నాయి. ఇది ముందుకెళ్ళే కొలది ఇంకా ఇలాగే కనుక జరిగితే మాత్రం కష్టం. ఇప్పుడు నేను బిగ్ బాస్ గురించి మాట్లాడతాను. తను తప్పులు చేస్తున్నప్పుడు తనకి అది చూపించి తన ఆట తీరును సరి చేసుకునే అవకాశం తనకి ఇవ్వాలి. ఒకవేళ అది తప్పు కాదు అనుకుంటే తన వాదన వినిపించే అవకాశం ఇవ్వాలి. ఈ రెండు చేయట్లేదు. శాంటాస్క్లో ఫౌల్స్ జరిగిందని చెప్పి తనకు చూపించి, బాబు నువ్వు ఇక్కడ తీసుకుంటున్నావు, చూసుకో, మేమన్నీ చూస్తున్నాము అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. కరెక్ట్ చేయట్లా, చాలా తప్పు ఇది. కళ్యాణ్ చాలా బాగా ఆడుతున్నాడు, టాస్కులు చాలా స్పీడ్గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి తప్పులు చేస్తున్నప్పుడు వాటిని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత టీం మీద ఉంది. చేయకపోతే కళ్యాణ్కి లాంగ్ టైం అది ఎఫెక్ట్ అవుతుంది లాంగ్ టర్మ్లో. నెక్స్ట్ ఇది వేసి ఆయన వాదనలు వినాలి కదా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది 70% తప్పు ఉందని చెప్పి కళ్యాణ్ వాదనలు వినిపిస్తే ఇంటే కళ్యాణ్ డెమోన్ వాదనలు అంటే నాకు కరెక్ట్ చేసుకుంటానేమో. అలాంటప్పుడు మనకి వేయకుండా ఉండాలి కదా ఎంటైర్గా. ఇది రాంగ్ కదా. వాళ్ళ వాదనలు అంటే, వాళ్ళ లాజిక్స్ అంటే నేను కన్విన్స్ అవుతానేమో, ఆడియన్స్ కన్విన్స్ అవుతారేమో ఎవరైతే కళ్యాణ్ చీట్ చేశాడు అనుకుంటున్నారో. అండ్ వాళ్ళు డిస్కస్ చేసుకొని చేశారంటే లేదు భయ్య, ఆ డిస్కషన్ కూడా ఏం జరగలేదు, చూపించలేదు, జస్ట్ అక్కడ కూర్చోమన్నారు. పొజిషన్ కూడా నేను చెప్పేస్తాను కావాలని కూర్చున్నది కాదు, బిగ్ బాస్ ఇచ్చింది. సో వాళ్ళకి వాళ్ళ ఆర్గ్యుమెంట్ వినిపించే అవకాశాన్ని ఇవ్వాల్సింది. అది కాకుండా పక్క తీసుకెళ్ళి చూపించారు. సో ఇది బిగ్ బాస్ మిస్టేక్ అని నాకు అనిపిస్తుంది. సో బిగ్ బాస్ తప్పు చేస్తున్నారు, తను తప్పులు చేస్తున్నాడు, వాటిని కావాలని చూపించట్లేదు. ఎక్కడేదో జరుగుతుంది, అది చూపించాలి, చూపించి తను కరెక్ట్ చేసుకునేలాగా చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు తనూజ గారి దగ్గరికి వద్దాం. తనూజ గారికి ఎందుకు చూపించారు? వై తనూజ? ఎందుకు? తనూజకి ఇటు భరణి గారితో బాండ్ బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు బాండ్స్ అని చెప్పి ఆయన దూరం జరిగిపోతాడు. ఇప్పుడు కళ్యాణ్ చీటింగ్ చేస్తున్నాడు, ఆట గెలవటం కాదు, విధానం కరెక్ట్గా లేదని చెప్పి ఇప్పుడు కళ్యాణ్కి దూరం అయిపోతుంది. తనూజ లాంటి పర్సన్ సింగిల్గా ఈ హౌస్లో ఇంటికి రాగలదంటే నెట్టుకు వచ్చే పరిస్థితి లేదు, ఇంక రోజు ఏడుపులే ఉంటాయి. మరి ఎందుకు? సో తనూజ ఈ మధ్య కళ్యాణ్కి క్లోజ్ అయింది, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఉంది, అది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఆ బాండ్ అనేది ఇంకా పెరిగిద్ది. కానీ వీళ్ళు వీడియో వేశారు, వాళ్ళకి అప్పుడు తెలియదులేండి శ్రీజ ఎలిమినేట్ అయిద్దని, అది వేరే విషయం. కానీ సో ఇప్పుడు ఎలాగా ఇద్దరు ముందుకెళ్తారు, మనసులో తనకి తిని చీట్ చేశాడని ఉండిపోతుంది. చిన్న మిస్టేక్ వదిలే ఎన్ని కామన్ అని ఆవిడ అనుకుంటే మాత్రం పర్లేదు. అది మైండ్లో పెట్టుకొని తనతో ఉండే విధానం బయటకు ఉంటున్నా లోపలికి మనస్ఫూర్తిగా లేకుండా ఆ బాండ్ అనేది సరిగ్గా జెన్యూన్గా లేకపోతే అది ఇద్దరిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంతకీ తనూజ గారికి ఎందుకు చూపించారు? ఆవిడ దాన్ని యూజ్ చేసుకుని ఏం గేమ్ మార్చుకునిద్దని దాన్ని చూపించాల్సిన వాళ్ళకి చూపించాలి కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన గారికి ఎవరికో చూపిస్తే దాన్ని గట్టిగా వాడతారు కదా, ఎక్కడో చోట బయటకు జారుతారు కదా, జారి నిలదీస్తారు కదా. సో ఎందుకు వేసారు తనూజ గారికి అన్నదే నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్లో అయిపోయింది. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, చాలా ఒపీనియన్స్ ఉంటాయి మీకు. ఎందుకు వేసారు అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. బట్ అక్కడైతే అది ఫౌల్ కాదు, అది చీటింగ్. అది రెండింటికి డిఫరెన్స్ ఉందిలేండి. అది ఫౌల్ కాదు, ఖచ్చితంగా ఫౌల్ కాదు, చీటింగ్ అది. అందుకనే చీటింగ్ అనే పెట్టా. తెలిసి చేసింది, తెలియక చేసింది అయితే కాదు, అనుకొని చేయలేదు, అది కూడా నేను ఒప్పుకుంటా. తను చూపించాడు, తిని చూశాడు. లేదంటే అది చాలా డిఫికల్ట్. అక్కడ భరణి గారు తీసేయడానికి అవకాశం ఉంది, దివ్య తీసేయడానికి అవకాశం ఉంది. ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి, అంత ఈజీ కదండి. ఇద్దరు ఒక్కొక్క చెరుకు వైపు కూర్చున్నారు. సో అది మెయిన్ డౌట్, అక్కడి నుంచి వస్తున్న డౌటే ఇది. సో ఇదన్నమాట సంగతి. దీని గురించి మనం మాట్లాడుకుంటే సో మిగతా విషయాలు ఇంక ఎపిసోడ్ దాంట్లోకి వెళ్ళిపోయి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. డెమాన్ కోసం కొన్ని మాటలు మాట్లాడాలి. డెమాన్ గేమ్ అసలు కనిపించట్లేదు అన్నది నాకు అర్థం కావట్లేదు. తనూజ గారికి చెప్పాల్సిన విషయాలు డెమోన్కి చెప్తున్నారేమో అనిపించింది, దివ్యాకి చెప్పాల్సిన విషయాలు తనూజకి చెప్తున్నారేమో అనిపించింది. పాయింట్స్ నాకు కరెక్ట్గా వెళ్ళట్లేదేమో అనిపించింది. మాట్లాడదాం. సో ఫస్ట్ ఇనిషియల్గా భరణి గారు తనూజకు క్లాస్ పీక్తో ఉన్నారు. ఆయన బాధ ఏంటంటే, నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని గుర్తుంచుకో, వాళ్ళని సపోర్ట్ చేయి, నీకు సపోర్ట్ చేయని వాళ్ళు మాత్రం నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే కళ్యాణ్ వాళ్ళని శ్రీజ వాళ్ళని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు, ఆట సరిగ్గా ఆడటం లేదు అంటే వీళ్ళకి వాళ్ళు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళతో చేయకు, మమ్మల్ని చేయి, మమ్మల్ని గుర్తుంచుకు. ఇప్పుడు నీకు సపోర్ట్ చేయడం వల్ల నేను కొన్ని మాటలు పడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. బట్ స్టిల్ నేను చేశాను, అది నా గేమ్ నేను హ్యాండిల్ చేసుకుంటాను, నువ్వు మంచిగా ఉండు, మాట్లాడి అన్ని చేయి, బట్ గేమ్లో మాత్రం చూసుకో అని చెప్తున్నారు. ఇది బోత్ భరణి గారికి అండ్ ఇమాన్యుయల్కి ఇద్దరికి ఒపీనియన్ ఉంది. కానీ వీళ్ళిద్దరూ కూడా కళ్యాణ్తో ఆడటానికి డిసైడ్ అవుతారు. వీళ్ళిద్దరిలో ఇమాన్యుయల్ అయితే కళ్యాణ్కి ఎంకరేజ్ చేయడానికి కూడా డిసైడ్ అవుతాడు. లాస్ట్ వీక్ కళ్యాణ్ ఇమాన్యుయల్ ఆడినప్పుడు కళ్యాణ్కి కంటెంటర్ అయ్యేలాగా సభాష్ హగ్ చేసుకొని ఇచ్చేసి కెప్టెన్ అవ్వడానికి కూడా ముందుకు వచ్చాడు కదా, చేసేవాడు కదా ఛాన్స్ అంటే. వాళ్ళది గేమ్ అయితే మరి తిను కూడా కలిసి ఆడినప్పుడు తనకి కళ్యాణ్లో క్యాపబిలిటీ కనిపించింది, కెపాసిటీ కనిపించింది, తను అవ్వాలని అనుకుంటారు కదా. సో ఇది నాకు నచ్చట్లే. వెనక వేరే విధంగా వాళ్ళు ఆడితే గేము, వీళ్ళు ఆడితే బ్లేము.
సో సుమన్ ఒక్కడే నీకు సపోర్ట్ చేశాడు, అక్కడ ఈవెన్ సంజన గారు కూడా చేయలేదని చెప్పి దాన్ని కూడా ఆయన అక్కడ లీక్ చేశారన్నమాట. నెక్స్ట్ ఇమాన్యుల్ బర్నీ గారు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, మన ఇంట్లో ఎలాగైనా పర్లేదు, బయటకు వచ్చిన తర్వాత అలగడాలు ఇలాంటివన్నీ చేయకూడదు, అలాగంటే అలా కుదురుతుంది అని చెప్పి కళ్యాణ్ కోసం కూడా అక్కడ ఆవిడ లైట్ ఆపింది కళ్యాణ్ కోసమే కదా, కెప్టెన్ అవ్వాలని చెప్పి దివ్య లైట్ ఆపింది. మరి ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయ్యాక కూడా ఎందుకు కలుగుతుంది అది అంటే, ఆవిడ అలిగింది కళ్యాణ్ కెప్టెన్ ఎందుకు కాదు, తనకి సపోర్ట్ ఉంది వీళ్ళకి సపోర్ట్ లేదు అని చెప్పినందుకు, తనకి ఎక్కడ సపోర్ట్ ఉంది అని చెప్పి ఆవిడ అంటుంది. సో అవును మనందరం సపోర్ట్ చేస్తున్నాం కదా అన్నది పాయింట్, దానికోసం అలిగింది, అంతేగాని ఆయన కెప్టెన్ అయ్యాడు ఇవి కెప్టెన్ అయినందుకు కాదు. వీళ్ళకి ఆ పాయింట్ అలా ఆవిడ కూడా సరిగ్గా రీచ్ చేయలేదండి వాళ్ళని. సో కాన్ఫిడెంట్గా ఉంది దివ్య, కానీ ఏంటి అంటే రాము చెప్పినప్పుడు కాన్ఫిడెంట్గా ఉంది, కళ్యాణ్ విషయంలో అంత కాన్ఫిడెంట్ కాదు. కేవలం మాట ఇచ్చింది కాబట్టే, అంటే తిను ఇది చేసింది కాబట్టే వాళ్ళిద్దరు అనుకున్నారు కాబట్టి తన పేరు చెప్పలేదు, కళ్యాణ్ పేరు చెప్పింది, తనుజ పేరు చెప్పలేదు, కళ్యాణ్ పేరు చెప్పిందని. దాని తర్వాత ఆయన ఏమంటాడంటే ఇది ఎంత నెగిటివ్గా వెళ్తుందో తెలుసా అని చెప్పి. ఖచ్చితంగా వెళ్తుంది, నెగిటివే పాయింట్ అది. ఇప్పుడు దివ్యకి మాట ఇచ్చి దివ్యాన్ని తప్పించడం అన్నది ఆవిడకి నెగిటివ్. ఇది మనం నిన్న ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పుకున్నాం. సో ఇమాన్యుల్కి నాకు పోయాలనిపించింది కానీ తనకి నేను కావాలనే పోయలేదు, దాని మొహం చూసే పోయలేదు అది అని చెప్పి ఆయన వర్షన్ ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఒక్క నిమిషం కాల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్పాన్సర్ డాస్ చూపించారు. దాని తర్వాత ఆడియన్స్లో ఒకళ్ళు ఇమాన్యుల్ అంటే ఇష్టం, బర్నీ గారు అంటే అసలు ఇష్టం లేదు, ఎందుకంటే ఆ బంధాలు అవన్నీ, అలాగే శ్రీజాన్ తీసేయడం కూడా నచ్చలేదు అని చెప్పి. ఆ విధంగా నేను చెప్పాను, శ్రీజాన్ ఆ విధంగా తీసేయడం అన్నది అసలు ఎవరికి అది చూసినప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు అసలు అంటే అసలు నచ్చదు. సో కెప్టెన్సీ టాస్క్ వీడియో తనుజ గారిని స్పెసిఫికల్లీ పిలిచి వేశారు, చూపించారు, మనం దాని గురించి మాట్లాడుకున్నాం. నువ్వు నాన్న నాన్న అని బంధం పెంచుకున్న భరణి ఆ లైట్ ఆఫ్ చేశాడని చెప్పి పవన్ క్లియర్గా కళ్యాణ్కి చెప్పాడు. నీకు అర్థమైందంటే ఆవిడకి అర్థమైంది, చెప్పారు. ఇక్కడ ఆడియన్స్లో ఉన్న వాళ్ళకి పాప వాళ్ళకి అర్థం కాల. ఏంటంటే ఈ టాస్క్ గురించి కూడా వాళ్ళు తెలియదు కదా, ప్రోమో రాకముందు వాళ్ళు వెళ్ళారు. సో బర్నీ గారు ఏమైనా చీట్ చేశారేమో అని చెప్పి నాకు చెప్తే నేను ఆ విధంగా కన్ఫ్యూజ్ అయ్యాను. బర్నీ గారు ఎక్కడ చేశారు మన వాళ్ళు చాలామంది మెసేజ్ చేశారు, అన్న డెమోన్ కాల్ అని. అప్పుడు మళ్ళీ నేను లైవ్ అన్ని పెట్టుకుని మళ్ళీ చూసుకుని ఆయన చూపులు అన్ని చూసుకుని అనలైజ్ చేసుకుని వీడియో చేద్దాం అనుకున్నా. బట్ ఇక్కడ ఏం చూపిస్తారో చూసుకుని ఒకేసారి మాట్లాడదాం, మల్టిపుల్ టైమ్స్ మాట్లాడితే మళ్ళీ అదలైపోతాం ఎందుకు అని చెప్పి. కొన్ని విషయాలు చాలా డెలికేటెడ్గా ఉంటే వాటి గురించి మాట్లాడితే ఒకసారి వన్స్ ఫర్ ఆల్ మాట్లాడాలి తప్పితే పెద్దగా దాన్ని తవ్వుకోకూడదు అని చెప్పి ఆగే. ఆ టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అని చెప్పి ఇక్కడ ఏం చూపించారు ఏంటి క్లియర్గా తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం, అప్పుడు జడ్జి చేద్దాం. ఊరికి ముందు ఎందుకు చేయటం? ఇప్పుడు తప్పు జరిగినప్పుడు తప్పు జరగలేదు అన్నా కూడా ప్రాబ్లం ఉండదు, కానీ జరగని తప్పుకి జరిగిందని చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక పాజిటివ్ చెప్పి వదిలేసినా మనం 1-2 బూతులు తిట్టుకుంటాం, కానీ జరిగినట్టు చెప్తే మాత్రం 100 మంది అవుతారు అది. సో కళ్యాణ్కి అలా చూపించాడు. కళ్యాణ్ అందుకే చాలా టైం తీసుకొని చెప్పాడు. ఈ విషయం కళ్యాణ్ చెప్పాడా నీకు, పవన్ చెప్పాడంటే చెప్పలేదంటే ఎవరు చెప్పరు. మీరు ఇంకోటి కూడా అనొచ్చు, డెమోన్కి కళ్యాణ్కి అసలు పడదు కదా, అంటే లాస్ట్ టైం కూడా చీట్ చేసుకున్నారు కదా అని చెప్పి. యాక్చువల్గా అదే ఓ మ్యాటర్, అలా అక్కడ అయింది కాబట్టి దాన్ని ఇక్కడ కవర్ చేసి ఉండొచ్చు కదా. ఇండికేషన్ అయితే క్లియర్ అబ్బా, ఇంకా దాన్ని అంతా డిపెండ్ చేసినా కూడా కాళ్ళు దొరద పుట్టింది, షూ లూజ్ అయిపోయింది, ఇలాంటివి ఏం చెప్పిన నేను చేయలేను. కానీ సో తనుజేంటి నేను చూడలేదు సార్, బ్లైండ్ ఓపెన్ చేయగానే మేము ఇంకా తలదించుకొని ఉన్నాము, ఆవిడ తలదించుకోమంటే మాకు తెలియదు అంటే, నాగార్జున గారు గెలవడం ముఖ్యమే, గెలుపు వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అందుకే నీకు ఈ వీడియో చూపించాను, చూపించిన తర్వాత తెలుసుకో, గుర్తుపెట్టుకో, ఎవరేంటన్నది మర్చిపోకు, అంటే వీళ్ళిద్దరూ ఏంటి ఇలా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు అని చెప్పి మర్చిపోకూడదు. మర్చిపోకుండా అమ్మాయి ఏం చేయాలి దీన్ని పెట్టుకున్నది నాకు అర్థం కాల, ఆనెస్ట్గా అర్థం కాలేదు. నీ ఆటని దీన్ని బట్టి మార్చుకోవడానికి ట్రై చేయని చెప్పి. యాక్చువల్గా హిందీ బిగ్ బాస్లో ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు ఏం చెప్తారంటే దీన్ని బట్టి నీ ఆట మార్చుకో అని చెప్తారు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు అని చెప్తారు ఈ విషయాన్ని, నామినేషన్లో కానీ ఏదైనా ఆర్గ్యుమెంట్లో కానీ ఎక్కడైనా. బట్ దీన్ని ఎక్కడ డిస్కస్ చేద్దన్నారు, దీన్ని బట్టి ఆట మార్చుకోమన్నారు. ఆట మార్చుకోవడం అంటే ఏముంది, ఆయన ఫౌల్స్ ఎక్కడ చేస్తారని ఎత్తుక్కుంటూ ఉండటం, లేదంటే ఆయన దూరంగా ఉండటం తప్పితే ఇంకేముంది అందులో. మిస్టేక్స్ అన్న ఎవరైనా చేస్తారు, మిస్టేక్ అయ్యింది దానికి ఏదో మూల్యం ఉంటుంది, అది చెల్లించుకొని ముందుకెళ్ళాలి. బట్ ఇక్కడ జరగకుండా అలా మసిపూసి వదిలేసినట్టు అనిపించింది నాకు. సో ఇప్పుడు దీనివల్ల ఆవిడ నాన్నకి దూరం అయిపోతుంది, కళ్యాణ్ చీటింగ్ చేశాడని చెప్పి కళ్యాణ్కి దూరం అయిపోతే ఎలోన్గా ఉంటారు, గేమ్ ఎలా ముందు తీసుకెళ్తారు. ఆవిడ మాత్రం ఎలోన్గా సర్వైవ్ అవ్వలేరు భయ్య, నేను చూసినంత వరకు అయితే మాత్రం చాలా కష్టం, చాలా ఎమోషనల్ పర్సన్, చిన్న వాటికి ఏడుస్తారు ఆవిడ. సో నాకు తెలిసి అయితే మాత్రం అవ్వలేరు. ఎక్కడ నిమ్మకాయ పిండిని ఎక్కడ ఉల్లిపాయ కోసినా కూడా ఏడ్ చేస్తారేమో అనిపిస్తూ ఉంటుంది, అంత డెలికేట్గా ఉంటారు, కష్టం ఆవిడకి. సో తనుజకి గోల్డెన్ స్టార్ పెడతారు నాగార్జున గారు, ఎవరు ఫస్ట్ కళ్యాణ్కి పెడతారులేండి అది వేరే విషయం, బట్ తనుజకి తన పెట్టుకునేది. సో ఇమాన్యుల్ చేత పెట్టించుకోదు, ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ అయిన తర్వాత మాట్లాడటం లేదు అయ్యి అని చెప్పి ఎన్ని బిలిబిత్తులు గొడవలు ఉంటాయి. తనుజ గారి కోసం ఏం చెప్తారంటే, నీ కోసం నువ్వు వాడి తెచ్చుకున్నావు అమ్మ, లోపలికి నువ్వు వచ్చావు, ఇది నీ కష్టమే, ఎందుకంటే ఈ సపోర్టింగ్ ఎన్ని గొడవలు జరిగినాయి కదా, సో ఈ సపోర్టా లేదు,
సో నీవంతటి నువ్వు తెచ్చుకున్నావు అంటే థ్యాంక్ యూ సార్ అంటారు. సార్ బట్ బెట్ టాస్క్లో నువ్వు వాడిన తీరు కరెక్టే అని అడుగుతారు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఎవరికి వేయాలి? దివ్యకి వేయాలి. తనుజ గారికి ఎందుకు వేసారు నాకు అర్థం కాల. ఆవిడ ఆడిన తీరు కరెక్ట్ కాబట్టి ఆవిడ ఉంది సర్వైవ్ అయ్యి. ఆవిడ ఆటే అనుకోవాలి కదా. ఇంకా ఆవిడ మిగిలిందంటే ఆవిడ ఎలా క్వశ్చన్ చేస్తా వెళ్ళిపోవాలి కదా అడగాలి. మీరందరూ ఎందుకు కలిసి వాళ్ళ మీద అటాక్ చేయలేదు అంటే ఆవిడ అడిగింది. దివ్య ఒప్పుకోదు. శ్రీజ అడిగిద్ది, దివ్య ఒప్పుకోదు. దివ్య ఏంటంటే నాకు తెలుసు నా దగ్గరికి వస్తే నేను ఏం చేయాలి. దివ్య ప్లాన్ ఉంది. మా నాన్న కాపాడతాడని ప్లాన్ నెంబర్ 1. కాపాడకపోయినా మా నాన్న గట్టిగా వేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఒక ఎమోషనల్ బ్లాక్ ఎమోషనల్ ఆర్గ్యుమెంట్ ఏదో ఒకటి చేయొచ్చు, మనకు ఒక కాంటెంట్ ఉంటుంది, మనకు సింపతి వస్తుంది. నాన్న సేవ్ చేయలేదు, ఎన్నిసార్లు నమ్మి మోసపోతుంది ఈ అమ్మాయి అని చెప్పి అమ్మాయి ప్లాన్ అమ్మాయి వేసుకుంది నాకు తెలిసి. అలాగే వాళ్ళతో పోరాడతాను. ఇప్పుడు వీళ్ళందరితో కలిసి పోరాడితే ఇది కూడా ఈ బక్క ప్రాణులందరితో కలిసి పోరాడితే నాకేం ఎలివేషన్ వస్తుంది, నేను ఒక్కదాన్ని గట్టిగా పోరాడితే నాకు నా టాలెంట్ ఏంటి, నా ఎలివేషన్ ఏంటి వచ్చిందని చెప్పి అమ్మాయి ప్లాన్ సపరేట్గా వేసుకుంది. కానీ వీళ్ళు ఏంటంటే అమ్మాయి బలవంతరాలు కాబట్టి అమ్మాయితో కలిపి అమ్మాయి రీతి ఇద్దరు వస్తే బాగుంటుంది, కానీ లేదంటే ఎలా ఉంటుంది. సో నేను ఒక్కదాని ఇప్పుడు వీళ్ళు రాక నేను ఒక్కదాని వెళ్తే నన్ను ఇసిరేస్తారు సార్ అని చెప్పంటే, లేదు సంజన గారు చాలాసార్లు చెప్పారు మీరు అందరూ కలిసి ఆడండి, ఆడింటే విడగొట్టేవాళ్ళు, అది గెలిచేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు అని చెప్పి. దాని తర్వాత సో చేయాల్సింది సార్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అంటే, ఇలా రిగ్రెట్ అవ్వకుండా ఉండాలంటే నెక్స్ట్ టైం కలిసి ఆడండి అని చెప్తారు. నెక్స్ట్ టైం సిచ్యువేషన్ ఎలా ఉంటుందా వీళ్ళేం తప్పుగా అర్థం చేసుకుంటారు దీన్ని. నెక్స్ట్ నాన్నతో ఏంటి ప్రాబ్లం, దివ్య క్లోజ్ అవుతున్నాడనా అది అంటే, లేదు సార్ ఇప్పుడేం లేదు సార్ అన్నీ మాట్లాడుకున్నాం, నాన్నతో నేను మాట్లాడుకున్నాను, దివ్య చాలా మంచిది, తన స్మైల్ బాగుంటుంది అది అని చెప్పారు. అనగానే భరణి గారు వెంటనే నాన్న నీకు సపోర్ట్ చేశాడని చెప్పు. అది మొన్న చెప్పాను నేను లాస్ట్లో, ఎవరేమని అడిగినా నాన్న నాకే సపోర్టు అని చెప్తారని చెప్పాను. సేమ్ అదే డైలాగ్ ఇక్కడ కొట్టమంటున్నారు. ఛార్జింగ్ పెట్టలేదు దీనికి నేను. నాకైతే అంటే ఏంది నీకేమైనా శ్రీజ ఏమైనా పూరిందా, శ్రీజలాగా మధ్యలో వచ్చేస్తున్నావు అది అని చెప్పి శ్రీజ బా అని అనుకుని ఉంటుంది. సో గెలిచిన తర్వాత ఎలాగ ఒంటరిగా ఉంటాం అందరితో ఉంటాం అంటే, గెలిచిన తర్వాత విన్నర్ ఒక్కళ్ళే ఉంటారు కదా, ఒక్కళ్ళే ఉంటా అంటే అది గుర్తుపెట్టుకో, అలా ముందుకెళ్ళు, దట్ ఈస్ ద వే టు గో అని చెప్పి. కానీ ఆవిడ ఎలోన్గా ఉండలేదే, ఏం చేయలేము. నెక్స్ట్ దివ్య, వెల్ ప్లేడ్ దివ్య, యూ డిజర్వ్ ఇట్ అన్నారు. బాగా ఆడారు దివ్య అండ్ భరణి గారు. ఈ వారం టాస్క్లు మొత్తం చించిపడేశారు. ఎక్కడ స్పీడ్గా ఆడాలి అక్కడ స్పీడ్గా ఆడారు, ఎక్కడ తెలివిగా ఆడాలి అక్కడ తెలివిగా ఆడారు, అన్ని యూజ్ చేశారు. లీడర్ బోర్డులో టాప్లో ఉన్నారు. నెక్స్ట్ బెట్ టాస్క్లో అందరూ ఫెయిర్గా ఆడారని అనుకుంటున్నావా అంటే, ఆవిడ చూపు ఎంతసేపు భరణి గారు ఉంది. భరణి గారు తను సేవ్ చేయలేదు అన్న దాని మీద ఉంది. సార్ ఆయన సేవ్ చేయాలని నేను సేవ్ చేయొచ్చు, అలా ఉండిపోయారు. అది కూడా అంటే ఇప్పుడు నేను తోసేయడం ఒకటే కాదు కదా, నన్ను సేవ్ చేయొచ్చు అంటే అది కూడా చేయొచ్చు కదా, అది కరెక్ట్ కాదు కదా. వేరే వాళ్ళు తోసేస్తుంటే నేను సేవ్ అయ్యేదాన్ని, అలా చేయలేదు, నాకు ఫెయిర్గా అనిపించలేదు అన్న విషయం ఆవిడ చెప్తుంటే నాగార్జున గారు ఉంటారు, నీ విషయంలో డెలికేట్గా బిహేవ్ చేసే భరణి శ్రీజాన్ అలా తోసేయడం కరెక్టేనా అంటే, గేమ్ పాయింట్ ఆఫ్లో చూస్తే కరెక్టే సార్ అని ఆవిడ చెప్పేసింది. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, ఆవిడ టచ్ చేయలేదు, సో ఈయన నన్ను టచ్ చేయలేదు, బాండ్స్ ప్రకారం తీసుకున్నారు, ఆ విధంగా తీసుకుని ఆయన తనుజాని కాపాడుకున్నారు. సో తనుజ ఉంటే ఓకే అంటే, ఆ తనుజ ఉంటే ఓకే, తనకి అందుకోసం శ్రీజాన్ తీసేశారు అని చెప్పారు. ఇది కరెక్టేనా అని చెప్పి ఆవిడ ఓపెన్గా ఇంకా దాన్ని వదిలేశారు. అంటే తీసేయడం కరెక్టే, మ్యాటర్ ఏంటంటే విధానం. అలా మాట్లాడుతున్నప్పుడు సడన్గా తోసేయటం. ఈవిడ కూడా నాకు ఆ సిచ్యువేషన్ నచ్చలా. అక్కడ వెంటనే కొంచెం డ్రెస్ దిగిస్తే చిరిగిపోయి కొంచెం ఆడపిల్లలు చూసుకో, అది కాకుండా వెంటనే కాలు కింద పెట్టే దాంట్లో ఉన్నారు, పనిలో ఉన్నారు. భరణి గారే ఎక్కువ శ్రీజ కంటే మళ్ళీ ఇద్దరు ఎందుకు, పైగా తనకు అసలు ఏమంటారు అటెన్షన్లో కూడా లేదు శ్రీజ, నన్ను తోసేస్తున్నారని చెప్పి. సో దివ్య తనుజ అంటే ఎవరు తీసేస్తారంటే ఎవరికి సపోర్ట్ చేస్తారంటే తనుజకే సపోర్ట్ చేస్తారు సార్. ఎందుకంటే నేను అర్థం చేసుకుంటా, నేను బ్రాడ్ మైండెడ్, నేను అర్థం చేసుకుంటా. అంటే ఏంది తనుజ అర్థం చేసుకోదా, తనుజ బ్రాడ్ మైండెడ్ కాదా, సో చేసుకోలేదా తనుజ అంటారు. భరణి గారిని అడుగుతారు అన్నమాట ఎవరిని తీసేస్తా అంటే దివ్యానే తీస్తా అంటారు ఆయన. భరణి గారు చాలా క్లారిటీగా ఉన్నారబ్బా ఈ విషయంలో, బట్ ఇప్పుడు ఆయన ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు నాకు తెలిసి, ఏమవుతుందో తెలియదు. ఇద్దరు 2 బాండ్స్ ఉన్నాయి, 2 కూతుర్లు. ఏదైనా సపోర్ట్ చేయాల్సి వస్తే ఆయన ఫస్ట్ తనుజకే సపోర్ట్ చేస్తారు. ఆయన చేతిలో ఉండి ఏదైనా ఇవ్వాల్సి వస్తే దివ్యకి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు స్టార్ ఆవిడ చేత పెట్టించుకున్నారంటే రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఆడారు కాబట్టి, టీమ్గా ఆడారు కాబట్టి ఆవిడ చేత పెట్టించుకున్నారు. ఆయన ఏదైనా సపోర్ట్ చేయాల్సి వస్తే ఇద్దరు సిచ్యువేషన్లో ఉంటే ఆయన ఈవిడికే సపోర్ట్ చేస్తారు. ఏదైనా ఇవ్వాల్సి వచ్చి ఆయన దగ్గర ఏదైనా రివార్డ్ లాంటిది ఏదైనా ఉంటే దివ్యకి ఇస్తారు. ఆయన చాలా క్లియర్గా ఉన్నాయి, ఆ ఆస్తులు ఎలా పంచాలి అన్నది ఆయనకు ఒక ఐడియా ఉంది, ఫెయిర్ ఐడియా. బట్ ఇప్పుడు మాత్రం ఆయన కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. తనుజ ఇప్పుడు 2 బాండ్లు బ్రేక్ చేసుకోవాలా, 1 బాండ్ బ్రేక్ చేసుకోవాలా, 1 బ్రేక్ చేసుకోవాలంటే ఏది బ్రేక్ చేసుకోవాలి ఆయనకి అది తెలియాలి. సో భరణి గారికి దివ్య స్టార్ పెట్టిద్ది, బ్రాడ్ మైండెడ్ కదా, సో నువ్వు ఫీల్ అవ్వాలి, నువ్వైతే ఫీల్ అవుతావు, ఆయన ఫీల్ అవ్వరు కదా, మరి ఎందుకని చెప్పి అక్కడ కొంచెం సెటైల్ వేశారు నాగార్జున గారు. సో ఇక్కడ ఈయన భరణి గారు చేసిన మిస్టేక్ చెప్తాను. వీక్ మొత్తం మిస్టేక్స్ చేసి అది మిస్టేక్స్ అని తెలిసినప్పుడు దాన్ని అప్పుడు మాట్లాడుకోవాలి. ఆ రోజు నెక్స్ట్ రోజు ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాలి. జనరల్గా కొంతమంది కంటెస్టెంట్లు ఏం చేస్తారంటే ఫ్రైడే రోజు మాట్లాడుకుంటారు. అట్ని నాగార్జున గారు వచ్చి రేపు అడుగుతారు కాబట్టి ఈ అనాలిసిస్ చేసుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. లేదా సండే తర్వాత మాట్లాడతారు, మళ్ళీ మండేలో నామినేషన్లు రాకుండా ఉండడానికి అన్ని అక్కడ సాల్వ్ చేసుకోవాలని చూస్తారు. కరెక్ట్గా అది మిస్టేక్ అయినప్పుడు మనకు తెలిసినప్పుడు, రియలైజ్ అయినప్పుడు, అక్కడ ఒప్పుకునే గట్స్ లేనప్పుడు అట్లీస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడుకొని నా తప్పే అమ్మా అని చెప్పి ఇచ్చేయాలి. అంతా చేయకుండా ఇక్కడికి వచ్చేది 2 మిస్టేక్లు ఉన్నాయి సార్. ఒకటి, నేను ముందే పడ్డాను అని చెప్పి నాకు తెలుసు,
బట్ ఆయన ఏంటంటే సంచాలక్ మరి ముందే చెప్పచ్చు కదా అంటే స్వార్థం చూసుకున్నారు. 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి పవన్ మొత్తం అందరినీ క్లీన్ చేసేస్తాడని, సో తన గేమ్లో ఉండాలి అని చెప్పి, వీళ్ళని కాపాడుకోవాలి అని చెప్పి శ్రీజ అందరినీ క్లీన్ చేస్తాడు. స్వార్థంతో అలా ఉన్నాను. బెడ్ మీద నుండి కూడా మా దృష్టిలో అప్పుడు నాగార్జున గారు పెద్ద డైలాగ్ వేస్తారు, యాక్చువల్గా నువ్వు బెడ్ మీద నుంచి కాదు మా దృష్టిలో కింద పడ్డావని. ఇక్కడ నాకు ఓకే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోవచ్చు అనుకున్నారు, కానీ శ్రీజాని తీసేసిన విషయంలో మాత్రం ఆయన చాలా కింద పడ్డాడు. సడన్గా అలా శ్రీజ పర్సనాలిటీ శ్రీజాని ఆయన తీసేయాలనుకుంటే శ్రీజ రెడీగా ఉన్నప్పుడు కూడా తీసేసినా కూడా ఈజీగా తీసేయగలడు ఆయన, అంత చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఈ మిస్టేక్స్ వల్ల అని చెప్పి ఫ్లోరాకి వీడియోస్ చూపిస్తారు. సో ఫ్లోరా ఎందుకు తీసేశారు అంటే, రామ్ చెప్తున్నా కూడా ఎందుకు తీసేశారు అంటే, పవన్ ఉంటే మొత్తం అందరిని తీసేస్తారన్న భరణి మాటలు నమ్మి ఒకటి, రెండోది ఏంటంటే పవన్ని అందరూ తీసేయాలనుకున్నారు కాబట్టి అది. సో స్ట్రాటజీ యూజ్ చేసావమ్మా అంటే అవును సార్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అని. సో రీతు అంటే ఇష్టం లేదుగా ఇండైరెక్ట్గా తీసేసింది యాక్చువల్గా ఆవిడ, అంతే పగ తీర్చుకున్నారు యాక్చువల్గా చెప్పాలంటే. అబ్బా వెళ్ళిపోయింది ఇది. ఇక్కడ రాము కూడా చెప్తాడు, నేను చెప్పాను సార్ అంటాడు, కానీ బట్ నాగార్జున గారు ఏం చెప్తారంటే, సంచాలక్స్ గేమ్కి స్ట్రాటజీస్ ఉంటే ఆడియన్స్కి వాళ్ళ డెసిషన్ పవర్ కూడా ఉంటుంది. సో మీరు సంచాలక్కి ఇక్కడ ఏమైనా స్ట్రాటజీలు పడితే ఆడియన్స్ మిమ్మల్ని బయటికి లాగేస్తారని. ఇంతకుముందు మనం చూసాం, సంచాలకులు గేమ్ ఆడిపించాలి, ఆడకూడదు. ఇలా ఆడారనుకోండి బయటికి లాగేస్తారు, అంతే సింపుల్. నెక్స్ట్ మరి ఏంటి చెప్తున్నా, రెండో మిస్టేక్ చెప్తున్నా అంటే, రెండో మిస్టేక్ సార్, నేను ఇమాన్యుయల్ కళ్యాణ్ ముగ్గురు డిస్కస్ చేసుకున్నాం శ్రీజాని తీసేద్దామని చెప్పి. సో అది శ్రీజ స్మార్ట్, రీజన్ ఏంటంటే శ్రీజ స్మార్ట్, శ్రీజ ఏ క్షణమైన ఒకటి శ్రీజ అబ్బా అలా జరిగిందా బాగానే కవర్ చేసేవయ్యా అని చెప్పి అనుకుని ఎక్స్ప్రెషన్ పెడతా ఉంటుంది. శ్రీజ స్మార్ట్, సూపరు, డోపర్ అని పొగిడి అదొకటి రీజను. రెండోది ఏ క్షణమైన తనుజాన్ని తీసేస్తుంది అని చెప్పి తీసేందని. సరే ఏ క్షణమైన తనుజాన్ని తీసేయాలని మీరు ఉన్నారు కదా సార్, నాకు అర్థం కాదు, శ్రీజకి భయపడ్డారా ఆ టైంలో తీసేశారు. సో ఇక నాగార్జున గారు మంచి ప్లేయర్ ఏం చెప్పాడు, మంచి ప్లేయర్ ఉండాలా మనకు నచ్చిన ప్లేయర్ ఉండాలా అంటే, మరి మంచి ప్లేయర్ ఉండాలి, మళ్ళీ అలాంటప్పుడు ఎలా తీసేస్తావా, దొరికిపోతారు కదా మళ్ళీ. సార్ మాకు మంచి ప్లేయర్ అయినా కానీ నాకు ఇప్పుడు నేను బాండ్ ఉన్నప్పుడు నేను ఆ బాండ్ కాపాడుకోవడానికి చూస్తాను కదా సార్ అని చెప్పుకోవాలి. కానీ మనం చేసే యాక్షన్కి బట్టి యాక్షన్ ఏదైతే చేసామో దాని ప్రకారం మన వర్డ్స్ చెప్పాలి, లేదా మన వర్డ్స్ ప్రకారం మన యాక్షన్స్ ఉండాలి. యాక్షన్ ఒకటి వర్డ్స్ ఒకటి యాక్షన్ ఒకటి ఉంటే ఆడియన్స్ మనల్ని అసలు కనెక్ట్ అవ్వడం కాదు, ఏం మాట్లాడుతున్నారు అన్నట్టు ఉంటుంది. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. పని చేస్తాం మాట్లాడి తగ్గట్టు చెప్పు, లేదు మాట్లాడాం పని మాట్లాడి తగ్గట్టు చెయ్యి. బిగ్ బాస్ హౌస్లోనే కాదు బయట కూడా ఎక్కడైనా సరే, అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ నీకు ధర్మరాజు తెలుసా అంటే, ఆయన పాచికీలు ఆట ఆడాడు, ఆయన స్టెప్స్ అన్ని తర్వాత బెట్టింగ్లు పెట్టాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు, దాని తర్వాత అబద్ధం ఆడాల్సి వచ్చింది అని చెప్పి. సో దానికోసం అశ్వత్థామాతహ కుంజరహ అని చెప్పి అదో డైలాగ్ చెప్పించారు. అయితే వాళ్ళు ఏదో స్టాడీ చేశారు, నువ్వు అందులో వెళ్ళో ఇరుక్కున్నావు, వద్దన్న దాంట్లో దూరావు, ఏదో పిచ్ స్ట్రాటజీ అన్నావు, వెళ్ళో వాళ్ళతో ఆడావు, చివరికి ఇలా చేయాల్సి వచ్చింది, సో చూసుకో అని చెప్పి చెప్పారనమాట. ఇక్కడ యాక్చువల్గా బంధాల వల్లే కాదు, ఆయన యాక్షన్స్ వల్ల కూడా ఆయన ఎఫెక్ట్ అవుతున్నాడు. అది మెయిన్ మ్యాటర్. ఇది మెయిన్ పాయింట్. వారంలో తప్పులు చేసి వీకెండ్లో ఒప్పుకుంటే కుదరదు, ఆ తప్పు అక్కడే ఒప్పుకుంటే యూ వుడ్ హ్యావ్ బీన్ సమ్వేర్ ఎల్స్, ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉంటావని చెప్పి. ఇది ఎగ్జాక్ట్ పాయింట్. లాస్ట్ టైం కూడా ఇంతకుముందు నేను తప్పు చేశాను సార్ అని చెప్పి వీకెండ్లో ఒప్పుకున్నారు. ఎవరు చెప్పారు కానీ సార్ మీరు ఏం చేశాను సార్ వీకెండ్లో ఒప్పేసుకోండి సార్ అంటే, అలా కాదు. నాగార్జున గారు అడిగినప్పుడు ఆర్గ్యుమెంట్ చేయకుండా ఒప్పుకోండి, కానీ మీరు వీక్ డేస్లో తప్పు చేసామంటే మీరు అక్కడ ఒప్పుకోవాలి, తర్వాత దాన్ని కూర్చొని సార్ట్అవుట్ చేసుకొని మాట్లాడుకోవాలి. ఈయన శ్రీజ మాట్లాడుకున్నారు, ఏదో హగ్ లాంటిది ఏదో ఇచ్చుకున్నారు చిన్న సైజు, బట్ ఇక్కడ దాన్ని సారీ చెప్పారా చెప్పలేదా, ఇలా జరిగింది ఇంకో అమ్మ నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి తీసానని చెప్పలేదన్నా మనం చూపించలేదు. ఇక్కడ కావాలంటే ఆడియన్స్ మాట వినిపిస్తా అంటే, ఆడియన్స్ ఎవరు యూకే నుంచి వచ్చారంట, ఆవిడ ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ అంట, స్టార్టింగ్లో మస్తుండే సార్ కానీ ఇప్పుడు బయట గేమ్ ఏం కనపట్లేదు. దీన్ని బట్టి అర్థం అవ్వాల్సింది ఏంటి, స్టార్టింగ్లో మీ బాండ్ గీండు అన్నీ బాగున్నాయి సార్, ఇప్పుడు మాత్రం ఎంత కన్ఫ్యూజింగ్ ఉంది బాండ్స్ అని చెప్పంటే దివ్యాన్ని దూరం చేయాలనే కదా మామూలుగా అయితే. మరి ఆయనకి ఏం అర్థమైందో ఏం తెలియదు. సో అసలు ఏమీ లేదు, బాండింగ్సే ఉన్నాయి, మొత్తం గేమ్ ఏం లేదు, మళ్ళీ అసలు ఉంచబుద్ధి అవడం లేదు హౌస్లో అని చెప్పి గట్టిగా నేనేసింది ఆవిడ. అమ్మా ఏందమ్మా అలా అంటున్నారు ఏం చెప్తుంటే, మరి బాండింగ్స్ పక్కన పెట్టి గేమ్ ఆడండి అన్నారు. మరి ఈయన ఇద్దరు బాండింగ్స్ బ్రేక్ చేస్తారో ఒకరు బాండింగ్ బ్రేక్ చేస్తారో, ఎట్లా తన గేమ్ను మార్చుకుంటారు అన్నది నెక్స్ట్ వీక్ ఇంట్రెస్టింగ్. దాంతోపాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వాళ్ళు ఎంత ప్రభావితం చూపిస్తారు ఈయన మీద అని చెప్పి ఖచ్చితంగా భరణి గారిని టార్గెట్ చేస్తారు. రేపు మాట్లాడతాను, స్పెషల్ అనాలిసిస్ ఒకటి చేస్తాను, రేపు మాట్లాడతాను దానికోసం. సో ఇక్కడ భరణి గారు ఇంకో పాయింట్ రేస్ చేస్తారు ఏంటంటే, సార్ కెప్టెన్సీ టాస్క్లు అందరూ నన్ను టార్గెట్ చేశారు సార్, మరి అది అంటే వాళ్ళు గెలవడానికి చేశారయ్యా, నువ్వు ఇక్కడ నీ బంధాల కోసం ఆడుతున్నావు అని చెప్పారు. దాని తర్వాత రాముకి మంచి అప్రిషియేషన్ ఇచ్చారు, కెప్టెన్గా ఎరగొట్టేసామన్నారు, బెస్ట్ కెప్టెన్ ఇప్పటివరకు ఉన్న వాళ్ళు అన్నారు. నిజంగా ఆయన అంత కష్టపడ్డాడు, సీరియస్ అయ్యాడు, డిక్టేటర్లా కనిపించాడు, హిట్లర్లా కనిపించాడు, అన్ని విధాలుగా కనిపించాడు, బట్ అప్రిషియేషన్ మాత్రం తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఎవ్వరు హట్ అయిపోయి ఇదైపోయి అదే పోలేదు. శ్రీజకి ఒకరికి కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, నెక్స్ట్ సంజన గారికి కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, సంజన గారి విషయంలో కానీ అది కానీ, శ్రీజ విషయంలో అది కానీ సంజన గారి విషయం అయితే వచ్చింది. నెక్స్ట్ ఆయన ఇక్కడ సంజన గారి బర్త్డే అని చెప్తే మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సంజన గారిని విష్ చేశారు కూడా. సంచాలకుగా నీ డెసిషన్స్ రైట్ కరెక్ట్గా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే
ఫౌల్ జరుగుతుందని తెలిసినప్పుడు నీ గొంతు విప్పు, గట్టిగా మాట్లాడు. సార్ నా మాట ఎవరు వినరు సార్, అది ప్రాబ్లం. వినకపోతే ఇంకా గట్టిగా చెప్పాలి, చెప్పి వినిపించాలి. సో సంచాలకుగా కెప్టెన్గా నువ్వు ఒక రెస్పెక్ట్ పొజిషన్లో ఉన్నావు కాబట్టి నీ పొజిషన్ కానీ వాళ్ళు రెస్పెక్ట్ చేయాలని చెప్తారనమాట. సో నిలబడు ఆ మాట కోసం అని చెప్పారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు, ఎక్కడి వరకు వచ్చావో మర్చిపోకు, యూఆర్ ప్లేయింగ్ వెల్ అని చెప్పి ఆయనకి చాలా అంటే చాలా బూస్ట్ ఇచ్చారు. లాస్ట్ వీక్ బూస్ట్ ఇచ్చారు, ఇప్పుడు కూడా బూస్ట్ ఇచ్చారు. బూస్ట్ బార్నవేట్ అయినాయి. మరి మనం నెక్స్ట్ ఏం చేస్తారో తెలియదు. ఈ కాన్ఫిడెన్స్తో ఓవర్ అయిపోతే చెప్పలేము. ఇదే కాన్ఫిడెంట్గా ముందుకెళ్తే బాగుంటుంది. తన ఆర్గ్యుమెంట్ ఇంకా బలంగా వినిపిస్తే బాగుంటుంది. మంచి పాయింట్స్ ఉంటున్నాయి రాము దగ్గర, మంచి లాజిక్ ఉంటుంది. నేను శ్రీజాకి సపోర్ట్ చేసే దగ్గర కూడా లాజిక్ ఉంది వాటర్ టాస్క్లో. అది పెట్టి చేస్తే మాత్రం బాగా వెళ్తుంది గేమ్ తంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ని సంచాలకుగా నీ ఆడతీరు ప్రకారం పాపం మీ మమ్మీ ఎఫెక్ట్ అయ్యారుగా అంటే అవును సార్ ఎఫెక్ట్ అయ్యారు సార్ అంటారు, ఒప్పుకుంటున్నాను సార్ అంటాడు. నేను క్వశ్చన్ రైజ్ చేశాను కానీ బిగ్ బాస్ ఆన్సర్ చేయలేదు సార్ అంటారు. కానీ బెలూన్ గాల్లో కోదాలి, పెట్టాలి, గాల్లో కూదుతూ ఉండాలి, అదే కదా టాస్క్ అంటే. అదే సార్ టాస్క్ అంటే. మరి సంచాలకుగా ఫెయిల్ అయ్యావు కదా అంటే, సార్ నేను 2 క్వశ్చన్లు అడిగాను సార్ చెప్పలేదంటే. భగవంతుడు మనం ప్రతి చోట ఉండడు కాబట్టి అమ్మను సృష్టించాడు. ఎస్వి కృష్ణారెడ్డి గారి డైలాగ్ నాకు తెలిసి యమలేలా సినిమా యమలేదు అనుకుంటా. అదే ఇక్కడ కూడా, ఇక్కడ బిగ్ బాస్ అనే భగవంతుడు తను ప్రతిసారి ఉండలేడు కాబట్టి సంచాలకుని పెట్టాడు. లేదంటే ఆయన బిగ్ బాస్ చేసుకుంటాడు కదా సంచాలకు, మీరెందుకు ఇంకా? సో అది మీరు చూసుకోవాలి, మీ డ్యూటీ అని చెప్పి ఆయన కొంచెం గట్టిగానే క్లాస్ స్పీకరు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పుంటే బాగుండేది. నీకు రాము అంటే ఏంటి లెక్కలేని తనమా, చిన్న చూపా ఏంటి అని చెప్పి. ఎందుకంటే రాము ఒక పక్క నువ్వు పెట్టలేదు అది ఫౌల్ అని. రాము చెప్తున్నా కూడా నువ్వు ఇగ్నోర్ చేసావు. అరే బిగ్ బాస్ అడిగాను రా ఏం చెప్పలేదని. బిగ్ బాస్ అడగలేదన్నా, ఏం చెప్పలేదన్నా, మరి నెక్స్ట్ ఏం చేయాలి అన్న పాయింట్ పెట్టాలి కదా, మాట్లాడాలి కదా. దానికోసం నువ్వు అసలు డిస్కషన్ చేయడానికి రెడీగా లేవు. నువ్వు డామినెంట్గా నీ పాయింట్స్తో నువ్వు వెళ్తున్నావు చెప్తే రాముతో డిస్కస్ చేసి ఒక పాయింట్, ఒక సెట్ ఆఫ్ రూల్స్, ఇది చేద్దాం అది చేద్దాం అని రాలేదు అని చెప్పి అలాంటిది కూడా పెట్టుంటే చాలా బాగుండేది అనిపించింది. బట్ ఇమాన్యుయల్కి అలాంటివి ఏం చెప్పలేదు ఆయన. నెక్స్ట్ సంజన గారికి మీకైనా అన్యాయం జరిగిందంటే చాలా అన్యాయం జరిగింది సార్ మాకు అంటే, అది కాదమ్మా ఇక్కడ ఎవరికైనా అన్యాయం జరగదు, వాళ్ళ పాయింట్స్ తగ్గించారు, మీ పాయింట్స్ తగ్గించలేదు అందుకని మీరు సెకండ్ ప్లేస్కి వెళ్ళారు కదా అంటే, లేదు సార్ స్టిల్ మాకు 100 పాయింట్లు వచ్చింటే మాకు వేరే విధంగా ఉండేది, అది ఎఫెక్ట్ అయ్యింది అది అని చెప్పి. అలాగే ఫిజికల్ టాస్క్లో బాయ్స్తో మేము కంపీట్ చేయలేకపోతున్నాం సార్ అలా అని చెప్పి వీళ్ళు చెడ్డలు కాదు, జెంటిల్మెన్. ఇది నాకు బాగా నచ్చింది సంజన గారి మాట చెప్పడం. ఏంటంటే ఇది మళ్ళీ రాంగ్ వెళ్ళిపోద్ది. వాళ్ళు అంటే కలిసి ఆడటం అంటే ఇబ్బంది కదా, వాళ్ళు జెంటిల్మెన్ సార్. బట్ ఎక్కడో మైండ్లో బ్లాక్ ఉండిపోయింది. లేడీస్ కొంతమందికి ఉంటుంది అబ్బా, అది అందరూ పడిపోవాలి వెళ్ళిపోవాలంటే అవ్వదు. అదే బ్లాక్ ఈవిడికి కూడా ఉంది, ఫ్లోరా గారికి కూడా. అంటే అది తీసేయండి, ఆ బ్లాక్ తీసేయండి అంటారు నాగార్జున గారు. తీసేయాలి, ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇంకా అలా అనుకుంటే కష్టం. అలాగే వాళ్ళు ఏమైనా తేడా ఉంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు దుమ్ము దులిపేద్దాం. వాళ్ళు మంచి వాళ్ళు అయినప్పుడు మన బ్లాక్ పక్కన పెట్టి, లేడీస్ జెంట్స్ అన్న బ్లాక్ పక్కన పెట్టి ఆడాలి. దిగితే ఆవిడకి బలం ఉంది అనుకుంటున్నాను నేను, బలం పెట్టగలరు అనుకుంటున్నాను నేను. సో ఆ మెంటల్ బ్లాక్ తీసేయమన్నారు. క్రియేటివ్ టాస్క్ ఎప్పుడు వస్తుందని చూద్దాం అని చూసాం సార్ అన్నారు. బట్ మళ్ళీ మాట్లాడదాం అన్నారు అన్నమాట ఆయన. 6 డేంజర్ జోన్లో ఉన్నారు. సో బ్రేక్ తీసుకున్న తర్వాత సంజన అండ్ ఫ్లోరా వాళ్ళకి బ్లాక్ స్టార్స్ పెట్టించారు. చాలా బాగా ఆడారు. బెలూన్ టాస్క్లో కూడా మీరు బాగా ఆడారు, ఫౌల్ ఆడకుండా మీరు కరెక్ట్గా ఆడారు. అందరూ అయితే మాత్రం అదే ఫౌల్ చేశారు. భరణి అయితే ఏకంగా 2.5 నిమిషాలు బెలూన్ వదిలేడు అని చెప్పి. వీళ్ళు కూడా స్ట్రాటజీనే అది, చెప్పుకోవట్లేదు వీళ్ళు బయటికి, స్ట్రాటజీనే అది, మనకు చూపించలేదు, చెప్పుకోవట్లేదు, చూపించలేదు. మీకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, ఫైట్ చేసుకోవటం లేదు, అక్కడ బ్లాక్ ఉండిపోయింది మీకు. సో ఆ బ్లాక్ని మీరు క్లియర్ చేసుకోవాలి, క్లియర్ చేసుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలరు అని చెప్పి. బెడ్ టాస్క్లో నీ గురించి ఎందుకు పోరాడలేదు అన్నారు. సో ఏం పోరాడతారు అంటే ఆవిడకి ముందు మెంటల్ బ్లాక్ కాదు, దానికన్నా ముందు అందరికీ ఆ రీజన్స్ గుడ్ విషయం వల్ల రీజన్ ఆవిడ మెంటల్ ప్రిపేర్ అయిపోయారు, నన్ను ఎట్టగా నామినేట్ చేస్తారు అందుకని సింపుల్గా వెళ్ళిపోయారు. అప్పటికి ఆవిడకి హ్యూమిలేటింగ్ అనిపించింది అంట, 3 బాయ్స్ ఎత్తి అలా పెట్టడం ఇదంతా. సో హ్యూమిలేటింగ్ అనిపించింది అని చెప్పి. సో ప్రాంక్ చేశాను కాబట్టి ఇట్లిస్ట్లో ఉన్నాను అవన్నీ చెప్పారనమాట. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ మెంటల్ బ్లాక్ తీసేయండి. శ్రీజాని చూడు, శ్రీజాకి ఎలివేషన్ ఇచ్చారు, 2 చోట్ల ఎలివేషన్ వచ్చింది శ్రీజాకి. శ్రీజాని చూడు, శ్రీజాని చూసి వాళ్ళు ఎలా భయపడుతున్నారో అలా ఉండాలి మీరు కూడా. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమ్మదేవి అని చెప్పి వాళ్ళలాగా వీళ్ళు గెలవగలరా అంటే అలా కాదు. ఆట ఆడే విధానం ఇంపార్టెంట్, పోరాడి తిరిగి ఇచ్చేస్తే ఇంపార్టెంట్. కానీ వీళ్ళు పోరాటానికి కూడా సిద్ధం లేరు. ఆ రోజు వీళ్ళ డ్రెస్సులు కూడా శారీలు ఇవన్నీ వేసుకుని కూర్చున్నారు. మనం టీషర్ట్లు అయ్యే వేసుకుంటారు కదా, జిమ్ వేర్, స్పోర్ట్స్ వేర్ లాంటివి వేసుకుని రెడీగా ఉండి అసలు పట్టు పట్టాలన్నట్టు ఉండాలి. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కూర్చొని ఆడుంటే ఎలాగో పడిపోయారు. ఇప్పుడు ఎలాగో పడిపోయారు, అప్పుడు పడిపోయేవాళ్ళు. పోరాడి పడిపోతే వేరేగా ఉండేది. అబ్బాయిలందరూ నెగిటివ్ అయిపోయేవాళ్ళు, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అమ్మాయిలు సపోర్ట్ చేయకుండా. అమ్మాయిలందరికీ ఫుల్ పాజిటివిటీ వచ్చేది. ఒక మంచి ఆపర్చునిటీ పోగొట్టుకున్నారు వాళ్ళు. సంజన గారు ఐ విల్ ట్రై మై బెస్ట్ అని చెప్పారనమాట. సో మీరు మాకు ఆ పాత సంజన వెనక్కి కావాలి, బట్ నాట్ దొంగతనం చేసేది, ఆ దొంగతనాలు కాదు, వెనక్కి రావాలి చూసుకోండి. సో రాము ఏంటి కెప్టెన్గా సరిగ్గా హ్యాండిల్ చేయలేదంటే కెప్టెన్సీ దాంట్లో రేస్ చేశారనమాట. ఆవిడ ఒంట్లో బాగాలేదు, పడుకొని రేపు ఉదయం వెళ్తాను ఫస్ట్ అవర్లో అంటే ఒప్పుకోలేదు. ఒప్పుకున్నట్టు వెళ్ళి మళ్ళీ వచ్చి ఒప్పుకోలేదని. వేరే బర్నీ గారికి అయితే ఒప్పుకున్నాడని. సో ఇక్కడ రాముకి ఆ గైడెన్స్ బర్నీ గారే చేశారు. బ్లాక్ మార్క్ వస్తుందా నీ కెప్టెన్సీ అని చెప్పారని. బర్నీ గారు నేను ఎప్పుడు చెప్పానని.
మరి అది రికార్డ్ అవ్వలేదు అనుకుంటా, మనకేం చూపించలేదు. సో అలాగా ఆ విషయం మీద చెప్పారనమాట. సో రాము చూసుకో అని చెప్పి భరణి గారు నిజంగా చాలా విషయాలు ఆయన గైడ్ చేస్తూ ఉన్నారు. ఇది కనుక చేస్తుంటే మాత్రం తప్పే. అంటే ఇప్పుడు ఆవిడ చేశారు ఓకే, మరి తినక చేయటం కరెక్ట్ కాదు కదా. దీనికి రాము ఏమంటాడు, ఈయన పడుకునేటప్పుడు అందరూ పర్మిషన్ తీసుకున్నాను సార్ అంటే, మరి ఆవిడ దానికి కూడా తీసుకోవాలి కదా. అలాంటప్పుడు తీసుకుంటే ఇద్దరికి సమన్వయం చేయాలి, లేదంటే చేయకూడదు. లేదంటే ఇంకోటి చెప్పచ్చు రాము, నాకు భరణి గారు అంటే ఇష్టం సార్, ఫేవరెటిజం చూపించాను, సంజన గారు అంటే ఇష్టం లేదు అందుకని పంపించేశానని చెప్పినా కూడా చెల్లుతుంది. ఎందుకంటే సంజన గారు కూడా ఫేవరెటిజం ఎట్టగా చూపిస్తారని చెప్పి అట్లాంటిది అంత తెలివి లేదులేండి, అది ఓవర్ తెలివైపోతుంది రాము దానికి అయితే మాత్రం. నాగంజ రాము నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, సంచాలకుగా కూడా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు. నువ్వు చిన్నపిల్లోడనే మాటొద్దు, నేను చిన్నపిల్లోనే మాటొద్దు. అలాగే వీకెండ్ హోస్ట్ సార్ వస్తారు చూసుకొని మాట కూడా వద్దు అంటే ఇది రీతికి చెప్తాడు. నెక్స్ట్ ఆ అమ్మాయి పేరు శ్రీజాకి చెప్తాడు, ఆ బెలూన్ టాస్క్ అయిపోయిన తర్వాత హోస్ట్ వస్తాడు మీకు చెప్తాడు, మీకు అప్పుడు అర్థమైద్ది అది అని చెప్పి. అలాంటి వద్దు, నీది నువ్వు హ్యాండిల్ చేసుకోవాలని చెప్పారు. దాని తర్వాత సుమన్ అండ్ శ్రీజ వాళ్ళకు కూడా బ్లాక్ స్టార్స్ ఇచ్చారు. సో హౌస్ మొత్తం నిన్ను మోస్ట్ పవర్ఫుల్ ప్లేయర్ అనుకుంటున్నారు, కీప్ దిస్ అప్ అని చెప్పి శ్రీజని బాగా పోయారనమాట. శ్రీజాకి ఇది గట్టిగా, అంటే నాకు తెలిసి ఇన్ని వారాల్లో గట్టిగా ఎలివేషన్ ఇచ్చింది ఈ వారమే చెప్పాలంటే, ఆవిడ ఆడిన ఆటకి. కానీ ఇంక తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే. సో సమ్టైమ్స్ నీకు నిజం తెలిసినా సరే నువ్వు ఆర్గ్యూ చేసుకోలేకపోతున్నావు అని చెప్పి ఆ నాచురే టాస్క్ ఏదైతే శ్రీజన ముందుకు వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు పాజ్ వెయిట్ చెప్పిన తర్వాత డెమాన్ పవన్ ఏమో కళ్యాణ్ కాలు వదిలేశాడు, వేరే శ్రీజ కాలేమో ఇప్పుడు ఫ్లోరా గారు వదలలేదు, అందుకని ఫ్లోరా ఉండిపోయింది వచ్చేసారు. సో అక్కడ టాస్క్ అటు ఇటుగా ఆగిపోయింది కాబట్టి ఆయనకు విన్నర్ ఇచ్చేశారు. అలా అని చెప్పి శ్రీజ ఫైట్ చేసుకుని చాలా గట్టిగా ఫైట్ చేసింది, కానీ ఒప్పుకోలే వాళ్ళు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కూడా మధ్యలో వచ్చేపాటికి ఇంక చేయలే, ఇంక వదిలేశారనమాట. పైగా గెలిచింది తన కళ్యాణే కాబట్టి ఇంక అంతకుమించి ఆర్గ్యూ ఏం చేస్తామని కూడా వదిలేసి ఉండొచ్చు. సో దానికోసం నాగార్జున గారు చెప్పుంటారు. నిజంగా అది కనుక అక్కడ మారి శ్రీజకు కనుక 100 పాయింట్లు ఇచ్చుంటే ఆట మొత్తం తిరిగిపోయేది. ఈరోజు విషయం వేరేలా ఉండేది. డెమోన్ అండ్ రీతి లోపల ఉండేవాళ్ళు నాకు తెలిసి, మొత్తం మారేది కదా. సో చిన్న మిస్టేక్స్ కాదు, పెద్ద మిస్టేక్స్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎక్కడ రైస్ చేయాలో అక్కడ రైస్ చేయటం లేదు అని చెప్పి. నెక్స్ట్ ఆ బెట్ టాస్క్లో ఆడపిల్లల తీరు కరెక్టేనా అంటే, లేదు సార్ నేను అడిగాను సార్, దివ్య ఏమో తన ఇండివిజువల్ ఆట ఆడుకుంటాను అంది అది అని చెప్పి. సో ఇక్కడ దివ్యనే ఈ క్వశ్చన్ గట్టిగా అడగాల్సింది, బట్ అడగల, వాళ్ళతో అవ్వలేదు. సో నేను ఏం చేశానంటే బాయ్స్ క్లిప్ చేసి అలా చేద్దాం, ఇది కూడా మన రివ్యూ అయిపోయింది. సైలెంట్గా అటు నుంచి వచ్చింది బాయ్స్ వైపు, వాళ్ళు క్లిప్ చేస్తే చివరిదాకా ఉండే ఛాన్స్ వస్తుందని మంచి ప్లాన్ వేసింది. భరణి గారు చేసింది కరెక్టేనంటే శ్రీజ నో సార్, ఇప్పుడు చెప్తున్నారు సార్ ఆయన తప్పని చెప్పి అప్పటి వరకు మాత్రం చెప్పలేదు. అది ఎలా సార్ కరెక్ట్ అవుతుంది, అతని గేమ్ వరకు అతను కరెక్ట్ ఉండొచ్చు కానీ చేసింది మాత్రం తప్పే సార్ అంటే ఆయనకి పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన రైట్ ఉండొచ్చు. అదే మాట్లాడుంటే బాగుంటుంది, ముందే మాట్లాడకపోతే ఎలాగా. సో నెక్స్ట్ నిన్ను రీతు టార్గెట్ చేస్తుంది అనిపిస్తుందని ఆ పాయింట్ కూడా తీశారు. నాగార్జున గారు అన్ని పాయింట్లు పట్టుకున్నారు. అవును సార్ నాకు అనిపిస్తుంది, ఏంటంటే సుమన్ శెట్టి అన్నతో నువ్వు ఆ అమ్మాయితో ఎందుకు అని చెప్పి క్వశ్చన్ మార్క్, అంటే ఎందుకు అయ్యావు కాదు, అలాగే ఎందుకు అవ్వాల్సి వచ్చింది, వేరే వాళ్ళతో అవ్వచ్చు కదా అని చెప్పి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే లేచి వెళ్ళిపోవటం, తను లేచి వెళ్ళిపోవడం కాబట్టి పక్కన వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోవటం ఇలాగా. సో డెమోన్ నీకు చికెన్ ఇచ్చాడు, డెమోన్ నేను సేవ్ చేశాడు, దానివల్ల ఇదంటే అవును సార్ అనిపిస్తుంది. దానికి పవన్ కూడా అడిగాను, డెమోన్ కూడా అడిగాను, మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ డెమోన్కి కూడా అనిపిస్తుంది అంటే తను అలా చూపిస్తుంది అది అని చెప్తుంటే, లేదు సార్ నేను అలా ఏం చూపించట్లేదు సార్, నాకు అలా ఏం లేదు సార్ అని రీతో అని. ఇక నాగార్జున సెటైర్ వేస్తారు. మరి ఎందుకు సుమన్తో అన్నావు నువ్వు, తనతోనే కలిసావు, తనతో ఎందుకు కలిసావు అంటే దానికి లేదు సార్, ఒకవేళ నేను అన్నా కూడా దానికి తప్పేంటి సార్ ఏదో అంటది. అంటే ఆయన అంటే ఉద్దేశం ఏంటంటే ఎందుకు పేరప్ అయ్యో అని క్వశ్చన్ కాదు, దాన్ని ఒక క్రిటిసైజ్ చేస్తున్నట్టు, అవ్వకుండా ఉండాల్సింది వేరేగా ఉండాల్సింది అన్నట్టు. సరే నాకు గుర్తులేదు సార్ అంటే, నీకు రాముకి ఇది ఒకటి అలవాటు అయిపోయిందమ్మా, ప్రతిదానికి గుర్తులేదు అంటారు, నీకు కట్ అయింది హెయిరే మెమరీ కాదు అని చెప్పి గట్టిగా పిలిచారు. ఇక్కడ ఇంకొంచెం డీప్గా వెళ్ళే సిచ్యువేషన్ ఉంది, ఎందుకంటే ఇప్పటి నుంచి అబ్జర్వేషన్ కాదు ఇది. ఆ బాల్ టాస్క్లో శ్రీజ తన ఫ్లోరాకి బాల్ ఇచ్చిందని అక్కడి నుంచి నువ్వు కోపం పెంచుకున్నట్టు నాకు కనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి లాగాలంటే, బట్ తెలిసిందేగా అంత దూరం అంటే కష్టం, వెళ్ళలేము అది వెనక్కి సార్ అంత దూరం వెళ్ళాలంటే. నెక్స్ట్ నాగార్జున గారు మూడో ఎలివేషన్, ఆటలో నీకు అన్ఫేర్ అనిపించినా సరే అందరూ నీ ఆట చూసి వణుకుతున్నారు అన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి శ్రీజకి మళ్ళీ ఒక ఎలివేషన్ ఇచ్చారు. దాని తర్వాత సుమన్ అన్న అంటే నిజాయితీగాడికి కోపం ఎలా వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్పి, నీకు నువ్వు నిలబడాలి కదా అంటే సార్ నిలబడ్డా, ఇంకెంత నిలబడతా చాలా అసలు నాకు తెలిసి సుమన్ అన్న ఎంతసేపు ఆర్గ్యూ చేస్తారు ఇన్ని ఎక్స్పెక్ట్ చేయాల. ఆ వాటర్ బుల్ టాస్క్లో నిలబడ్డాడు ఆయన. అంటే నాకని మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సంచాలక డిసిషన్ ఫైనల్ నువ్వు పక్కన చెప్తారు, వీళ్ళు కొట్లాడమని చెప్తారు, వీళ్ళు కొట్లాడి ఏం చేయాలి, సంచాలక నేను ఫైనల్ ఉన్న తర్వాత ఇంకా కొట్లాడి ఎంతసేపు చేసినా ఏం చేయాలి, టాస్క్ రద్దు అవుతుంది మహా అయితే, నేను దిగనన్నా కూడా వాళ్ళు వదిలేస్తారు, ఈయన వదిలేసి మీరు పని కానీ అంటారు, ఆయన పైపు ఆపేస్తారు, నువ్వు పడుకో అని చెప్పి అంటారు. మిగతా వాళ్ళు అలా గేమ్ వాళ్ళు ఆడుకుంటారు కదా. సో కొట్లాడమంటారంటే ఆయన అంతసేపు కొట్లాడిన తర్వాత ఇంకా కొట్లాడమంటారేంటి, నువ్వు కొట్లాడావు కానీ సంచాలక వినలేదని చెప్పి వీడియోస్ ప్లే చేసి చూపించారు. రాము అంటాడు సార్ నాకు అక్కడ అలాగే కనిపిస్తుంది అంటే, అది ఇల్యూజన్ అలాగే కనిపిస్తుంది, నాకేం కనిపించలేదయ్యా, నాకు టచ్ చేసినట్టు కనిపించట్లేదు, టచ్ చేయనట్టు కనిపించట్లేదు, ఆడియన్స్కి ఎలా కనిపించింది కానీ ఒప్పించారు. సోనన్న ఎస్ అని చెప్పి క్లాప్స్ కొడతాడు.
సో మొత్తానికి ఆయన అన్యాయం జరిగింది, ఒకవేళ ఆయన ఉండింటే ఆయన న్యాయం జరిగేది కదా, నీ వల్ల అన్యాయం జరిగింది అన్నట్టు సంచాలకుగా ఫెయిల్ అయ్యారు అని చెప్పి ఆవిడకి చెప్పారనమాట. నెక్స్ట్ ఇది కూడా స్ట్రాటజీ డిసిషన్ ఏదనంటే లేదు సార్ అలా ఏం లేదన్నారన్నమాట. దాని తర్వాత ఇంకోటి మీరు ఏదో అన్నారబ్బా లాస్ట్లో, ఏమన్నారంటే మీ వల్ల ఈ జంట ఈ పేరు సేఫ్ జోన్లోకి రాలేదన్నారు. ఇక్కడ పేరు ఎక్కడ ఉంది, విడిగా వచ్చింది కదా టాస్క్ అప్పటికి. ఆయన గెలిస్తే ఆయన ఒక్కడే వెళ్తాడు, ఇంకా పేరుదే ఉంది ఇందులో. నెక్స్ట్ కళ్యాణ్ అడిగారు బ్లాక్ స్టార్ పెడతా, మిగతా వాళ్ళకి తిరిగిపోవచ్చు కళ్యాణ్ శ్రీజ ముందెళ్ళిందని, కానీ నీకు తెలుసు అంటే లేదు సార్ అక్కడ ముందు వెళ్ళటం, ముందు టచ్ చేసింది అంటారు నాగార్జున. టచ్ చేయటం కాదు సార్, ముందు మొత్తం బయటికి రావాలని చెప్పారు. సో ముందు మొత్తం బయటకు వచ్చింది నేనే, సో ఆ విధంగా నేనే సార్ అని చెప్పి ఆయన సమర్థించుకుంటాడు. ఇక్కడ ఇమాన్యుల్ కూడా లేదు సపోర్ట్ చేస్తారు, లేదు సార్ దూరతే కాదు టచ్ చేస్తే కాదు మొత్తం రావాలి అది అని చెప్పి. దాని తర్వాత రీతు అండ్ పవన్ డెమో ఉంది, ఒక్క నిమిషం ఉన్నానే. సో ఫస్ట్ రీతుని అనమాట, బెలూన్ టాస్క్లో ఆ స్ట్రాటజీ ఏంటమ్మా సూపర్ అని. ఇక్కడ రీతు సార్ యాక్చువల్గా స్ట్రాటజీ నాది కాదు సార్, శ్రీజ చెప్పింది సార్, నేను కాపీ కొట్టానని చెప్పాలి కదా, లేదు చెప్పలా, అక్కడ తీసేసుకుందాన్ని. నీ వల్ల అందరికీ ఏమో చెడగొట్టామంటే నేను చూసి అందరూ అలా ఆడారంటే సార్ నేను అడిగాను సార్ ఇమాన్యుల్ని మీకు ఎలా అనిపిస్తే అలా ఆడండి అంటే నాగార్జున ఆయనదేముందమ్మా మీరు ఆడాలని చెప్పలేదు ఆడద్దని చెప్పాలి, ఒకవేళ ఫౌల్ అయితే బిగ్ బాస్ చెప్పుకుంటే నాకేం పోయిద్దులని చెప్పి ఆయన వదిలేశాడు. అంటే లేదు లేదు సార్ ఇలా సార్ అలా సార్ అని చెప్పి ఆయన లేచి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఏదైనా సరే ఏముంది ఇంకా నేను ఆడమని చెప్పలేదు సార్ ఆడొద్దని చెప్పలేదు అంటే ఏదైనా టాస్క్ క్యాన్సిల్ అయింది కదా. బిగ్ బాస్ నేను క్వశ్చన్ అడిగేసాను సార్, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు, ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. అప్పటికి రామ్ చూసుకో దొరికిపోతావు అంటే చూసుకుంటానని చెప్పి ఆవిడే అన్నారు. సో నాదేం లేదు సార్ ఇందులో అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు అందులో. బట్ సంచాలకు ఫెయిలే, కంటెస్టెంట్స్ ఫెయిల్ ఆ టాస్క్లో. నెక్స్ట్ డెమోన్ ఒక్క గ్లాస్కి ఎందుకు అంత కోపం అంటే ఇది నీకు ఒక 2 minutes మాట్లాడుకోండి. ఒక్క గ్లాస్కి ఎందుకు అంత కోపం ఏంటి సార్ నాకు అర్థం కాల. డెమోన్ ఈ విషయంలో మాడు మొహం అది అని చెప్పి క్రిటిసైజ్ చేశారు. యాక్చువల్గా డెమోన్ ఏమి అమ్మాయిని ఏమి అనేలేదు. ఇన్ఫ్యాక్ట్ ఏంటమ్మా ఒక్క గ్లాస్ చూసుకోవచ్చు కదమ్మా, ఎందుకమ్మా ఫస్ట్ రావటం, కొంచెం సెన్సెస్లో ఉండాలి కదమ్మా, ఒకటి ఫస్ట్ రాకుండా నెమ్మదిగా పెడితే అయిపోయింది కదమ్మా, పోనీ దాని తర్వాత అయినా సరే అక్కడ ఉన్న గ్లాసులు తీసి తప్ప పెట్టచ్చు కదమ్మా, మూడు పెట్టిన తర్వాత తిరిగేస్తుంది నువ్వు పెట్టని, కాదమ్మా నువ్వే పెట్టాలని అని చెప్తాడు. దానికైనా కోపం వస్తుంది, బాధ వస్తుంది, అయినా ఏమీ అండు, అరవడు, ఏమి చేయడు, వెళ్ళి కూర్చుంటాడు. వస్తుంటే ఉండాలి కదా సార్, ఫస్ట్ కాదు మన సెకండ్ వచ్చినా ఉండాలి కదా సార్, ఆ సెన్స్లో ఉండాలి కదా సార్ అని చెప్పి భరణి వస్తా అంటాడు. వాళ్ళ దగ్గరికి వస్తే దివి వస్తే అంటాడు. ఏమీ అనలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఇంకోటి ఇంక ఇదే దొరికింది డెమోన్ కోసం అన్ని టాస్కులు బలంగా ఆడాడు, ఒక్క టాస్క్ ఓడిపోవడం వల్ల కింద పడ్డాడు. మట్టి టాస్క్ సూపర్ ఆడావు డెమోన్, వెయిట్ల టాస్క్ సూపర్ ఆడావు డెమోన్, నీటిలో పడుకునే టాస్క్ కూడా అసలు నిన్ను మునుగుతావు అనుకో మునగకుండా బలే ఆడావు డెమోన్. ఏం కనిపించలేదా నాకేమన్నా, ఏం కనిపించలేదా? ఇన్ఫ్యాక్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత, వెయిట్ టాస్క్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ మీద యాజ్ అ పేరుగా రివర్స్లో అంటే అది మిస్టేక్ ఎవరిదైనా ఉండొచ్చు, నాకు చూస్తే నాకు ఇద్దరు మిస్టేక్ లాగా అనిపించింది. అది బ్యాలెన్స్ చేయడం అనేది ఇద్దరిది కదా, ఒకళ్ళ పార్ట్ కాదు కదా, ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. తనుజ గారు కళ్యాణ్ మీద అరిచింది, దాన్ని నాగార్జున క్వశ్చన్ చేయాలి, పేరెంట్ ఇద్దరు కలిసి ఉండాలమ్మా, అలా అరుచుకుంటే అలాగా, ఇద్దరు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి అని చెప్పి అరుచుకున్నది అక్కడ తనుజ తన మీద అరిచింది, అది తీసేసి అక్కడ చెప్పాల్సిన చోట చెప్పలేదు. బెడ్ టాస్క్ ఆవిడకి అవసరం లేదు, ఆవిడకి చెప్పారు. ఇది డిమాండ్కి అవసరం లేదు, డిమాండ్కి చెప్పారు. డిమాండ్కి అప్రిషియేషన్ అవసరం, అది మాత్రం లేదు. అంత కష్టపడాడు అన్ని టాస్క్లు ఆడి, ఒక టాస్క్ పోయింది, అది పోయింది రీతు వల్లే, రీతుకి చెప్పాలి, చూసుకోవాలి కదా, అంత కంగారేంటి నీకు తనుజాతో అగైన్ ఇగో క్లాస్ రావడం వల్ల నువ్వు స్పీడ్గా పడేసావు, స్పీడ్గా పెట్టాలని అంటే నువ్వు సెకండ్ పెట్టినా కూడా ఈవెన్ థర్డ్ పెట్టినా కూడా నువ్వు సేఫ్ జోన్లో ఉండేదానివి అని చెప్పి అలా చెప్పాలి. కానీ పాయింట్లు మాడుమోహం అని చెప్పి ఏంటంటే నాకు నిజంగా బాధ అనిపించింది. ఎందుకు బాధ ఉండదా ఓడిపోయినోడికి? నెక్స్ట్ టాస్క్లో చూపించాలి అంటే ముందు టాస్క్లో అంటే లీడర్ బోర్డులో ఉంటారు కదా, డౌన్ అయిపోయారు కదా థర్డ్ ప్లేస్కి, ఆయన బాధ ఆయనకు ఉండదా? సో ఆ అమ్మాయి స్పోర్టివ్నెస్ డౌన్ అయిపోయింది అంటే ఆ అమ్మాయి చేసిన బైకి ఈయనకి స్పోర్టివ్నెస్ డౌన్ అవుదా? ఈయనకి ఏదైతే ఉందో అరే మనం గెలవగానే కాన్ఫిడెన్స్ డౌన్ అవుదా? ఇదైతే కంప్లీట్గా రాంగ్ చెప్పారనిపించింది నాకైతే మాత్రం. సో రీతి నిజంగా అర్థం చేసుకుంటే తనకి చెప్తే షీ విల్ టేక్ ఇట్ అంట, తనకే చెప్పాడు ఫస్ట్, ఇంకెవరికి చెప్తారు? బాధలో ఉంటుంది, ఇంక కొనుక్కుంటూ ఉంటారు, కొనుక్కోకుండా ఉంటారు కదా. అలాంటి పేరుగా ఆడుతున్నప్పుడు యూ షుడ్ రిమెంబర్ వన్, మీ ఇద్దరు ఒకటే అని గుర్తుంచుకోవాలని. ఇది చెప్పాల్సింది తనుజ గారికి అండ్ కళ్యాణ్కి. అది చెప్పకుండా డిమాండ్కి చెప్తే డిమాండ్ ఏం చేస్తాడు? యాక్చువల్ రీతికి చెప్పాలి, నువ్వు సరిగ్గా ఆడాలి కదమ్మా, అంత ఇదేంది అన్ని పెట్టుకున్నప్పుడు ఒక్కటి పెడితే అయిపోయింది, నెమ్మదిగా పెట్టుకున్న సెకండ్ ప్లేస్ వచ్చినా అయిపోతుంది, ఎందుకంత కంగారని. నెక్స్ట్ వాళ్ళకి బ్లాక్ స్టార్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ కళ్యాణ్కి ఇక్కడ ఎలివేషన్ ఇస్తారు. ఏంటంటే కళ్యాణ్ ఏ ఇద్దరైతే నీకు సపోర్ట్ చేయలేదు అని నువ్వు బాధపడ్డావో వాళ్ళకి ఇప్పుడు నువ్వు గోల్డెన్ స్టార్ పెట్టుకొని వాళ్ళకి బ్లాక్ స్టార్స్ పెడుతున్నావు అని చెప్పి ఆయనకు ఒక చిన్న ఎలివేషన్ ఇస్తారు. కానీ కళ్యాణ్ వాళ్ళకి కొంచెం భయంగానే ఉన్నాడు, అంత కాన్ఫిడెంట్గా నవ్వుతూ ఎప్పుడు అంత ఎనర్జీతో లేడు ఎందుకో మరి. నెక్స్ట్ నాగార్జున గారు జాగ్రత్తగా మనండి, చదరంగం కాదు రణరంగం,
రేపు ఊహించలేని ఈ ఫైర్ స్ట్రోమ్ ఇస్ కమింగ్ అని. సో ఫైర్ స్ట్రోమ్ అంటే నేను అంటా ఉన్నాను, ఇప్పుడు జరగని విధంగా ఎవిక్షన్ జరిగిద్దంటే ఏమన్నానంటే అది కనుక సరిగ్గా లేకపోతే తుస్సైతే మాత్రం గట్టిగా ఇచ్చుకుంటానని. ఇచ్చారు గట్టిగానే. నేనే షాక్ అయ్యి షేక్ అయ్యా అంటే ఊహించుకోవాలి. రేపు మాట్లాడదాం అంతా చూసిన తర్వాత ఎలా జరిగింది ఏంటి అని చెప్పి. సో మీరు అలాంటి ఫైర్ స్టోన్ ఎదుర్కోవాలంటే మీ దగ్గర కూడా పవర్ ఉండాలని చెప్పి పవర్ అస్త్రం ఇచ్చారనమాట. అది మీ శక్తిని రెట్టింపు చేస్తుంది. అవసరం కొన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడానికి లేదా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక శక్తిని ఇస్తుంది అనమాట. సో అందులో నుంచి ఫస్ట్ లక్కీ డిప్లోంచి ఒకళ్ళు తీస్తున్నానని చెప్పి తనుజ పేరు చేయగానే తనుజకు వచ్చేసిందని అనుకున్నాను. అంటే అందరూ అనుకుని ఉంటారు. లేదు ఇంక యాక్టివిటీ ఏరియాకి రమ్మన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు రేస్ నుంచి తీసేయాలి ఆ గోల్డెన్ స్టార్స్ వచ్చిన వాళ్ళలో. అయితే ఇక్కడ తెలివి తక్కువగా బర్నీ గారు ఆడారు. ఇందాక నా లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన కొద్దిగా తెలివిగాడు ఉంటే ఆయన చేతికి వచ్చేది. ఆయన చేసిన తప్పల్లా ఇమాన్యుల్ పిలవటమే. అక్కడ ఇమాన్యుల్ కాకుండా కళ్యాణ్ పిలుచుంటే కళ్యాణ్ దివ్యాన్ని తీసేవాడు. ఆ స్టెప్ దగ్గర తీసేసినప్పుడు అక్కడ ఇమాన్యుల్ బర్నీ గారు మిగిలేవాళ్ళు, బయటేమో ఇమాన్యుల్ రాము మిగిలేవారు. కళ్యాణ్ ఇమాన్యుల్ పిలుచుంటే ఇమాన్యుల్ వచ్చి ఏదర్ ఇమాన్యుల్కి ఇమాన్యుల్ ఇచ్చుకోవటం, బర్నీ గారు తీసేసి అది సెల్ఫిష్నెస్ అయిపోతుంది. లేదు గేమ్ ఆడదామంటే తనందాన్ని తీసుకుంటే అది సాక్రిఫైస్ అయిపోతుంది. సో ఒక మంచి స్పాట్లో ఫిక్స్ అయ్యి ఇరుక్కునేవాడు ఇమాన్యుల్. గేమ్ భలే ఉండేది. బర్నీ గారు ఆలోచించలేకపోయారు అనిపించింది. ఇమాన్యుల్ చాలా బాగా ఆలోచిస్తాడు. అందుకని ఇమాన్యుల్ తెలివిగా అక్కడ రాము కళ్యాణ్ అంటే రాముని ఆబ్వియస్గా పిలవడు, పిలిస్తే ఎందుకంటే బర్నీకి ఇస్తాడని చెప్పి బర్నీ గారికి ఇస్తాడని కళ్యాణ్ పిలిచాడు. సో ఆ విధంగా పవర్ అస్త్రాన్ని ఇమాన్యుల్ చేతికి చిక్కించుకున్నాడు. దీన్ని ఇప్పుడు ఇమాన్యుల్ గేమ్ కత్తిమేస్తాం చెప్తున్నాను. మొత్తం ఇమాన్యుల్ ఫ్యూచర్ దీని మీద డిపెండ్ అయ్యింది. దాన్ని ఎలా వాడతాడు, స్వార్థంగా వాడతాడా, నిస్వార్థంగా వాడతాడా, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడతాడా, ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడతాడా అని తెలియజేస్తుంది. ఇది కరెక్ట్గా వాడితే ఇమాన్యుల్కి టాప్ 5 జమ్ నచ్చినది వస్తుంది సార్ వైకుంఠ వల్ల అలా వెళ్ళిపోతాడు. ఇది కరెక్ట్గా కనుక వాడకపోతే పాము మీద మింగేసినట్టే, మొత్తం కింద డౌన్ అవుతుంది. కత్తి మీద సాము లాంటి పవర్, గేమ్ని తిప్పగలిగే పవర్, తన ఆటను మార్చుకోగల పవర్ తన చేతిలో ఉందనేది నాకు అనిపిస్తుంది. అన్ని పవర్స్ ఉన్నాయి దానికి, మామూలు పవర్స్ లేవు. ఎందుకంటే చాలా పెద్దగా కూడా ఉంది కదా ఊరికే అంటున్నా. సో ఇది ఇక నేను ఆ రీజన్స్ అన్నీ మీకు తెలిసిన రీజన్లో, అది పెద్ద రీజన్లు కాదు. దాని తర్వాత బ్లాక్ స్టార్స్ ఉన్న వాళ్ళు గార్డెన్ ఏరియాకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదో చెప్తారనుకుంటే అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు, ఒక ఇద్దరు ఎవిక్షన్లో ఉన్నారు. అది ఎవిక్షన్ చూడగానే అందరూ షాక్ అయ్యారు. ఫ్లోరా గారికి ఎవిక్షన్ అనగానే ఎవిక్ట్ అయిపోయి డైరెక్ట్గా ఎవిక్ట్ చేస్తారని. సో వాళ్ళు బాటమ్ 2లో ఉన్నారు అని చెప్పి ఆడియన్స్ ఓట్స్ ప్రకారం ఒకళ్ళు ఎలిమినేట్ చేస్తారు. ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేస్తారు. బజ్ ఇంటర్వ్యూ అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్, అంతే ప్రోగ్రామ్. నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ వస్తారు, గేమ్ జరిగిద్ది. రీతి ఏదో సేవ్ అయింది, ఎలా సేవ్ అయిందో నాకు కూడా అర్థం కాలేదంటే ఈ ప్రాసెస్ ఏంటి అర్థం కాలేదు. దాని తర్వాత శ్రీజ ఎలిమినేషన్ అయింది. శ్రీజ ఎలిమినేషన్ కూడా బజ్ అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్, ఇంకంతే. సో ఇది ఎపిసోడ్ రివ్యూ. మేజర్గా ఈ కెప్టెన్సీ టాస్క్ మీద ఉంది. రెస్ట్ ఆఫ్ ద పాయింట్స్ మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్న పాయింట్సే. ఇదే అనమాట సంగతి. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా అప్డేట్స్ తెలిస్తే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ కామెంట్ కింద కూడా పిన్ చేసి ఉంచుతాను. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.